హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఎలాంటి శారీస్ చూపిస్తారు ఈరోజు? ఇప్పుడు అంతా సమ్మర్ సీజన్ కాబట్టి పార్టీస్, కొద్దిగా బర్త్డే ఫంక్షన్స్ కి వాటికి కొద్ది డిఫరెంట్ ఐటమ్ లో కాటన్స్ లో కొన్ని సెలెక్ట్ చేసాము. ఓకే, సో సమ్మర్ కాబట్టి మనం హెవీగా వేసుకోలేం కాబట్టి కాటన్ లోనే డిజైనర్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ. ఓకే, సో ఫస్ట్ శారీ చూసేద్దామా? ఇది వచ్చి లైట్ వెయిట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది మేడం. ఓకే, శారీ ఎంత ఏంటంటే దీనికి వచ్చేసి పైన బార్డర్ మాత్రం కడ్డీ బార్డర్ లాగా తీసేసుకున్నాము ప్లెయిన్. శారీ ఎంత ఒక డిజైన్ మేడం, వీవింగ్ లోనే ఇట్లా డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ లో కూడా మల్టీ కలర్ వీవింగ్ తీసుకున్నాం అనమాట. కొంచెం డిఫరెంట్ అనమాట. మామూలుగా మ్యాంగోస్ బుటీస్ అట్లా రెగ్యులర్ చిన్న బుటీస్ కాకుండా ఇది చాలా డిఫరెంట్ స్టైల్ గా తీసుకున్నాం. ఇది ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చేసి ఒక్కొక్క దాంట్లో కూడా కలర్ వేరియేషన్ కోసం డిజైన్ మల్టీ కలర్ ఇస్తున్నాం. మళ్ళీ ఒక దానికి జూట్ ప్యాచ్ లాగా వచ్చేసి జరీ వీవింగ్ మీద ఇచ్చేస్తున్నాం. శారీ కూడా చూడడానికి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇదే కంటిన్యూషన్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వచ్చేస్తుంది. బార్డర్ కూడా ఏంటంటే చిన్న కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం సారీ. కింద బార్డర్ ఏదైతే ఉందో కింద బార్డర్ కూడా అదే తీసుకున్నాం. దీనికి వచ్చేసి పళ్ళు కూడా ఏంటంటే స్పెసిఫిక్ గా ఇట్లా ప్లెయిన్ లాగా వచ్చేసేస్తుంది. జస్ట్ కడ్డీ బార్డర్ లాగా ఒక జరీ వీవింగ్, ఒక చిన్న కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం సారీకి. సో సారీ మొత్తం కూడా సెల్ఫ్ కలర్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా ప్లెయిన్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది సారీ. ఇది డిఫరెంట్ గా ఉంటుంది, స్టైలిష్. సో ఇందులో ఏమైనా కలర్ కాంబినేషన్? దీంట్లో 4 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి. మరి దీని కాస్ట్ వచ్చి మనకు 4700 లో దొరుకుతుంది. 4700. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? జూట్ కాటన్ అంటారు. ఇది చాలా బాగుంటుంది సారీ, కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది స్టైల్. టిష్యూ ఫ్యాబ్రిక్ మీద జూట్ అనేది నేస్తారు అనమాట. నేసినప్పుడు మీకు రిచ్ లుక్ అనేది చాలా షైనీనెస్ ప్లస్ లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్. దీనికి వచ్చేసి పైన మాత్రం ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. ఇది కంప్లీట్ జూట్ వీవింగ్ చేసుకుంటూ మళ్ళీ డిజైన్ లాగా ఒక స్ట్రైప్ డిజైన్, క్రాస్ డిజైన్ అనేది జరీతోటి వచ్చేస్తుంది అనమాట. దీనికి కింద బార్డర్ అనేది హైలైట్ చేసాం. ఈ లైట్ పీచ్ కలర్ కి గోల్డెన్ వచ్చేసింది. ఆఫ్ వైట్ డిజైన్ మీద ఇలా వేవ్స్ డిజైన్ లాగా తీసుకుని అందులో కూడా ఒక లోటస్ డిజైన్ లాగా క్రియేట్ చేశాను అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేడం స్టైల్. అందులో కూడా మీనా వర్క్ టచ్ అప్ లాగా చేసుకుంటూ డిజైన్ చేశారు. సో స్కర్ట్ బార్డర్ తీసుకున్నాం కాబట్టి సారీ అంతా కూడా చాలా హైలైట్ అయింది. అండ్ సారీ అంతా కూడా మనకి ఆ స్కర్ట్ బార్డర్ కంటిన్యూషన్ అవుతుంది. సారీ కూడా స్టార్టింగ్ టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. పళ్ళు వచ్చేసి సో పళ్ళు కూడా మనకి సేమ్ సెల్ఫ్ లాగా తీసుకుని సెల్ఫ్ వీవింగ్ లాగా డిజైన్ తీసుకున్నాం. మళ్ళీ పీచ్ కలర్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ డిజైన్ లో తీసుకున్నాం. దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చేసి జస్ట్ గోల్డెన్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, టిష్యూ లోనే మనకి ఇలాగా నెట్ ప్లెయిన్ లాగా వచ్చేసి బార్డర్ వచ్చి హ్యాండ్స్ కి వచ్చి ఒక డిజైన్ ఇచ్చేస్తున్నాం కడ్డీ బార్డర్. సారీ కూడా ఏంటంటే చూడడానికి కొంచెం స్టిఫ్ అనిపిస్తుంది, బట్ చాలా ఫాలింగ్ మెటీరియల్, చాలా స్మూత్ ఉంటుంది. చాలా స్మూత్ ఫాలింగ్ అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది. సో ముఖ్యంగా టిష్యూ కలవడం వల్ల మంచి షైనీనెస్ వచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకి 3200 లో దొరుకుతుంది. 3200. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది కూడా వచ్చి కాటన్ మీద టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. చాలా డిఫరెంట్ మంచి కాంబినేషన్ వస్తుంది. మంచి ప్యాడ్ గ్రీన్ కి రెడ్ చాలా మంచి కాంబినేషన్. పై బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ లాగా ఒక పట్టు బార్డర్ లాగా తీసుకున్నాం. కొంచెం వెరిఫికేషన్ కోసం ఒక పర్స్ డిజైన్ లాగా తీసుకున్నాం అనమాట. మళ్ళీ చిన్న గోల్డెన్ స్టైల్ లాగా ఒక కింద కడ్డీ బార్డర్ లాగా వచ్చేస్తున్నాం అనమాట. సారీ అంతా ఈ టిష్యూ కాటన్ మీద వచ్చేస్తుంది అనమాట సారీ. దీనికి హైలైట్ వచ్చి కింద బార్డర్ అనేది హైలైట్ చేసాం అనమాట. సో పైన అంతా కూడా మనం కొంచెం ప్లెయిన్ గా తీసుకున్నాం కాబట్టి టిష్యూతో కింద చాలా హైలైట్ చేసాం. ఒక ప్యాచెస్ లాగా చేసుకుని దానిలో ఒక పికాక్ డిజైన్ తీసుకుని ఒక దానికి డిజైన్ వచ్చేటట్టు ఇలా క్రియేట్ చేసాం అనమాట. ఒక ఆల్టర్నేట్ డిజైన్ వచ్చేసి రెడ్ గోల్డెన్ అట్లా డిజైన్ చేసాం. అవుట్ లైన్ లో బ్లాక్ లో ఇచ్చేసాం. సేమ్ బార్డర్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ కింద బార్డర్. సో పైన ఏదైతే బార్డర్ ఉందో మన కింద కూడా అదే డిజైన్ అవుతుంది. అండ్ సారీ మొత్తం కూడా ఇదే విధంగా మనకి ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఉంటుంది. పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ బుటీ అనేది కొంచెం హెవీగా ఇస్తున్నాం. ఓకే, సో కింద బార్డర్ కి ఏదైతే బుటీ తీసుకున్నామో అది మనం పళ్ళుకి కొంచెం 3 or 4 బుటీస్ ఇచ్చేస్తున్నాము. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో ఇది కూడా క్వైట్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ తీసుకున్నాం. చాలా బాగుంటుంది. అవును, అండ్ దీని మీద కూడా ఏమైనా చిన్న డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సారీ. ఇందులో మనకి ఏమైనా కలర్స్ ఉన్నాయి? ప్రతి ఒక్క దాంట్లో మాకు 2-3 కలర్స్ మీకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ప్రతి ఒక్క సారీలో ఒక డిఫరెంట్ గా ఒక 2-3 కలర్స్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు 2300 లో వస్తుంది. 2300. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో ఇవన్నీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. చాలా హైలైట్ అవుతుంది సారీ కూడా. ఇది మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం. దానికి వచ్చి ఒక బ్లాక్ కలర్ ప్యాచెస్ లాగా మళ్ళీ 3 కలర్స్ ప్యాచెస్ యూజ్ చేసాం మేడం. బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ అంతా వచ్చి కాటన్ సిల్క్ మీద ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. దీనికి బార్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేసాం. కంప్లీట్ కోట్ కాంట్రాస్ట్ లాగా తీసేసుకుని ఒక బర్డ్స్ డిజైన్ అనేది ఇట్లా క్రియేట్ చేసాం. ఈ బార్డర్ అనేది దీనికి సారీకి అంతా హైలైట్ అవుతుంటుంది. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా బర్డ్స్ డిజైన్ చేసేసి అందులో కూడా ఒక డిజైన్ లాగా అల్లిక లాగా చేసుకుంటూ ఫ్లవర్ డిజైన్ చేశారు. సో ముఖ్యంగా బ్లాక్ కలర్ మీదకి ఎలాంటి కలర్ అయినా బాగుంటుంది. సో ఇక్కడ గ్రీన్ హైలైట్ అయింది అండ్ ఇందులో తీసుకున్న పింక్ బ్లూ ఇవన్నీ కూడా చాలా హైలైట్ అయ్యాయి. దీనికని పళ్ళు అనేది సెపరేట్ గా రాదండి. ఓకే, సేమ్ ఈ ఫినిషింగ్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. దీనికని కొంచెం ప్యాటర్న్ ఏమైనా పెట్టుకోగలిగినా కానీ దీనికి చాలా బాగుంటుంది.
ఉంటుంది. సో ఇందులో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. దీంట్లో కూడా మీకు 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. 4 కలర్స్. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2990 దొరుకుతుంది. 2990. ఓకే రాజు గారు, ఒకేలా ఎవరైనా సారీస్ చూసి కావాలి అనుకుంటే డోర్ డెలివరీ కానీ ఆన్లైన్ కానీ ఏమైనా ఉన్నాయో? చేస్తాం మేడం. మాకు మీకైతే సారీ నచ్చుతుందో సో మీరు కావాలంటే డోర్ డెలివరీ కూడా మేము చేయగలుగుతాము. ఓకే. అండ్ అది కాకుండా ఆన్లైన్ ఏమైనా ఉందా? జస్ట్ వాట్సాప్ మీదే పెడుతుంటాం మేడం. ఓకే. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ప్యూర్ కోటా సిల్క్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి కలర్ మేడం, పింక్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కంప్లీట్ రేషన్ బార్డర్ తీసుకున్నాం, కడ్డీ బార్డర్ లాగా థ్రెడ్ వీవింగ్ లో తీసుకున్నాం. ఒక పింక్ కలర్ కి గ్రీన్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది పైన అంతా. దాంట్లో కూడా చిన్న డిజైన్ వెరిఫికేషన్ కోసం ఒక రౌండ్ డిజైన్ స్మాల్ డాట్స్ తీసుకున్నాం. శారీ అంతా ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసి కలర్ డబుల్ కలర్ వీవింగ్ మీద వచ్చేస్తుంది. కింద కంప్లీట్ మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. పైన గ్రీన్ తీసుకున్నాం, కింద మస్టర్డ్ తీసుకున్నాం అనమాట. సో డబుల్ కలర్ బార్డర్ లాగా వచ్చేస్తుంది అనమాట. మస్టర్డ్ లాగా తీసుకుని సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసాం. ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తము. దీనికి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే. సో క్వైట్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాం. ఎల్లో కలర్ తీసేసుకున్నాము. దాంట్లో కూడా ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా తీసుకుని బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. దీనికి ఏమైనా కొంచెం హైలైట్ గా బ్లౌజ్ ఏమైనా చేసుకోగలిగితే చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది. ఎల్లో థ్రెడ్ తో కానీ గ్రీన్ మనకి చిన్న బార్డర్స్ తో ఏది చేసినా కూడా చాలా హైలైట్ అవుతుంది. పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది సార్. మీకు 250 గ్రామ్స్ లో సారీ తయారవుతుంది యాక్చువల్లీ. ఓకే. అండ్ ఇది కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంది, ఫాల్ మెటీరియల్ ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇందులో కూడా మీకు 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే. అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 3050 దొరుకుతుంది. 3050 రూపీస్ కి సారీ అవైలబిలిటీ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? కాటన్ కోటా మెయిన్ ఇది వచ్చి దీనికి వచ్చేసి కూడా పైన వచ్చేసి ఒక చిన్న బార్డర్ గోల్డెన్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. అంటే హాఫ్ అండ్ హాఫ్ సారీ లాగా వచ్చేసి పైన ఒక బ్రౌన్ కలర్ డిజైన్ లాగా ఇచ్చేసి సెల్ఫ్ డిజైన్ లాగా ఒక లైన్స్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. దీనికి అంతా టోటల్ హైలైట్ ఏంటంటే కింద హాఫ్ అనేది చాలా హైలైట్ చేసాం. సో బ్రౌన్ కలర్ కి క్వైట్ కాంట్రాస్ట్ రెడ్ మీద వచ్చేసి ఒక బర్డ్ మేడం, కంప్లీట్ పార్సీ వర్క్ అంటే పార్సీ వర్క్ డిజైన్ మీద ఒక కొమ్మ మీద ఒక చిలక నిలబడినట్టు డిజైన్ తీసుకున్నాం. అది కూడా ఒక రెడ్ డిజైన్ లాగా తీసుకుని ఇట్లా డిజైన్ చేసాం. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దీని బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఈ బర్డ్ అనేది కింద సేమ్ బార్డర్ అనేది రన్నింగ్ చేస్తున్నాం సారీ. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కంటిన్యూ అవుతుంది. అండ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కాబట్టి హెవీగా ఉంది కాబట్టి మనకి పళ్ళు అంటే ఏం సెపరేట్ గా ఉండదు. జస్ట్ ఈ బార్డర్ మనకి 3 వేస్ కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ కూడా మనం సేమ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సేమ్ చక్కగా మనం ఏదైతే బార్డర్ లో తీసుకున్నామో అదే ఇచ్చాం. దీని మీద రెడ్ వర్క్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఇందులో మనకి కలర్స్ ఉంటాయి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో. ఇందులో వచ్చి ఒక 2 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే. అంటే పైది సేమ్ ఉంటుంది, కింద అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకే. అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 1800 లో దొరుకుతుంది. ఓకే. సో 1800 రూపీస్ కి సారీ అవైలబిలిటీ ఉంది. మరి వ్యూవర్స్ మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు. మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. జూట్ కాటన్ మేడం, చాలా బాగుంటుంది సారీ కూడా. చాలా ఫాలింగ్ మెటీరియల్, చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. కొద్దిగా డిఫరెంట్ ప్రింట్స్ అన్నమాట ఇవన్నీ. కొంచెం డిఫరెంట్ ప్రింట్, ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది సమ్మర్ లో. yes ma'am, చాలా లైట్ వెయిట్ వస్తుంది కూడా సారీ. దీని కూడా జస్ట్ ప్రింటెడ్ స్టైల్ ఇచ్చేసినాం. ఒక 3 కలర్స్ డిజైన్ లాగా ఇట్లా ప్రింటెడ్ లాగా ఇచ్చేసినాం. సారీ అంతా ఒక డిజైన్ ఇట్లా ప్రింటెడ్ చేసాం. పింక్ అండ్ బేబీ పింక్ వైట్ కాంబినేషన్ బేసిక్ మీద తీసుకుంటున్నాం. అందులో కూడా లైట్ అండ్ డార్క్ లాగా డిజైన్ చేసాం అన్నమాట. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా దీనికి సేమ్ బార్డర్ అనేది మనం అదే సేమ్ డిజైన్ అనేది కంటిన్యూషన్ చేసేస్తున్నాం. ఒక 3 కలర్స్ డిజైన్ లాగా చేస్తున్నాం అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ కూడా. పళ్ళు అనేది ఇట్లా ప్రింటెడ్ లాగా తీసుకున్నాం. ఓకే. సో పింక్ లోనే మనం వేరియేషన్స్ తీసుకున్నాం కాబట్టి బేబీ పింక్ అండ్ డార్క్ సేమ్ డిజైన్ కొంచెం పెద్ద డిజైన్ లాగా క్రియేట్ చేస్తున్నాం. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది సన్న ప్రింట్ లాగా చేస్తున్నాం అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉండాలనేసి ఇట్లా బ్లౌజ్ అనేది ఇట్లా సెల్ఫ్ ప్రింట్ లాగా తీసుకుంటున్నాం అన్నమాట. ఇలా డిజైన్ చేస్తున్నాం సారీ. అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ yes మేడం, ఇదంతా సింగిల్ ప్రింట్స్ మేడం. దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ అనేది మన దగ్గర వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇలాంటి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, డిజైన్స్ మాత్రం ప్రతి సారీకి యూనిక్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్? మరి దీని కాస్ట్ వచ్చి మనకు 870 పడుతుంది మేడం. ఇది కూడా ఓకే. సో 870 రూపీస్. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? కాటన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది. ఇది కూడా దీనికి కూడా పైన ఒక చిన్న గోల్డెన్ బార్డర్ లాగా వెరిఫికేషన్ ఇస్తున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే ఇట్లా సెల్ఫ్ ప్రింట్ లాగా ఒక చిన్న డిజైన్ తీసుకున్నాం. స్మాల్ ప్రింట్ లాగా డిజైన్ తీసుకున్నాం. దీనికి బార్డర్ కూడా మేము చాలా హైలైట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఇలా బార్డర్ చాలా హైలైట్ అవుతుంటుంది. ఒక లేడీ కూర్చొని ఒక జింకని పట్టుకొని ఇట్లా డిజైన్ వచ్చేటట్టు ఒక క్రియేట్ చేశాను అనమాట. ఒక కొమ్మల దగ్గర కూర్చొని చేసేటట్టు ఒక డిజైన్ క్రియేట్ చేశాను అనమాట. ఇది కూడా సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ హైలైట్ డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అండ్ మనకి అంత హెవీ డిజైన్ ఇచ్చారు కాబట్టి స్కర్ట్ బార్డర్ టైప్ స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి ఈ బార్డర్ జస్ట్ 3 సైడ్స్ ఉంటుంది. yes ma'am. బ్లౌజ్ కూడా నేను కంప్లీట్ గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేస్తాను. ఓకే. సో బార్డర్ అంతా కూడా మనం గోల్డెన్ తీసుకున్నాం కాబట్టి చాలా హైలైట్ అవుతుంటుంది సార్.
అండ్ దీని కాస్ట్ మేడం దీని కాస్ట్ వచ్చి మనకి 2050 రూపీస్లో అవైలబుల్ 2050 రూపీస్ లో సారీ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బ్లూ కలర్ మీద సిల్వర్ అండ్ గోల్డెన్ కలర్ తో ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది, కాటన్ కోట్ అంటారు. పైన వచ్చేసి సిల్వర్ బార్డర్ లాగా అటాచ్ చేస్తున్నాము. దాంట్లో కూడా వచ్చి దీనిలో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసి అందులో గోల్డెన్ అండ్ సిల్వర్ లాగా అటాచ్ చేస్తున్నాం డిజైన్ అనేది. ఒక ఫ్లోట్ లోటస్ డిజైన్ లాగా ఇట్లా క్రియేట్ చేస్తున్నాం. ఒక లీఫ్ వచ్చేసి లోటస్ డిజైన్ వచ్చేటట్టు. సో హాఫ్ వరకు మనకి చిన్న బుటీస్ హైలైట్ అవుతుంటుంది. దీనికి వచ్చేసి కింద బార్డర్ వచ్చినప్పుడు ఇంకా హైలైట్ చేస్తాం. సో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో పైన కొంచెం సింపుల్ కిందకి వచ్చేసరికి ఇంకా హెవీగా వచ్చేస్తుంది అనమాట. ఒక చెక్స్ బార్డర్ లాగా తీసేసుకుని ఒక కొమ్మ లాగా వచ్చేసి అందులో ఒక ఫ్లవర్స్ వచ్చేటట్టు డిజైన్ చేశాను. ఇదంతా అవుట్ లైన్ అంతా మనకి గోల్డెన్ వచ్చేసి కింద సిల్వర్ టచ్ అప్ లాగా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలా డిజైన్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలా డిజైన్ వెళ్తుంది. ఇలాగే ఉంటుంది. అండ్ మనకి పై బార్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూషన్ అవుతుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి మొత్తం అంతా సెల్ఫ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం ఇలా సెల్ఫ్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం. అండ్ హ్యాండ్స్ కూడా బార్డర్ ఇచ్చేస్తున్నాం. దీనికి కావాలంటే కంప్లీట్ కాంట్రాస్ట్ కూడా బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అవును. సో క్వైట్ కాంట్రాస్ట్ మన సిల్వర్ కానీ గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మన కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో కూడా మీకు 2 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మన దగ్గర. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకి 2100 దొరుకుతుంది. ఓకే. సో 2100 లో సారీ అవైలబుల్ ఉంది. మరి చూస్తున్నారు కదా ఈ సమ్మర్ స్పెషల్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం, చాలా బాగుంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది, కూడా లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్. దీని కూడా వచ్చేసి పైన వచ్చేసి ఒక కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేసాం మేడం. అందులో కూడా కొద్ది కాంట్రాస్ట్ వచ్చేటట్టు కంప్లీట్ ఆరెంజ్ కలర్ లో డార్క్ ఆరెంజ్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చి ఒక కలంకారీ ప్యాచ్ లాగా డిజైన్ చేశారు అనమాట. బోర్డ్ వచ్చి అందులో ఒక కల్లిక లాగా వచ్చేసి ఒక ఫ్లవర్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు అనమాట. కింద శారీ అంత ఏంటంటే మల్టీ కలర్ లాగా వెళ్తుంది మేడం. మధ్యలో మాత్రం ఆరెంజ్ కలర్ ఇచ్చేస్తున్నాము. అండ్ దాని వేరియేషన్ కోసం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చేస్తుంది అనమాట. సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కూడా కింద ఇట్లా డిజైన్ ఇచ్చేస్తున్నాం. ఇందులో కూడా వేవ్స్ డిజైన్ లాగా ఇచ్చేసుకుంటూ డిజైన్ అనేది క్రియేట్ చేశాను. పళ్ళు అనేది ఈ కలంకారీ అనేది ఇట్లా ప్రింట్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. కొద్ది కాంట్రాస్ట్ లాగా పళ్ళు డార్క్ కలర్ మీద ఇచ్చేస్తున్నాం అనమాట. బ్లౌజ్ వచ్చి సేమ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేస్తున్నాం. దీనికి కావాలంటే గోల్డెన్ కలర్ ప్లెయిన్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది సారీ. దీన్ని ఏమైనా ప్యాటర్న్ పెట్టించుకున్నా ఇంకా బాగుంటుంది. లేదా మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది సారీ. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం. ఇందులో కూడా మీకు 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. డిఫరెంట్ ప్రింట్స్ కూడా దీనిలో తయారు చేస్తున్నాం. ఓకే. సో ఇదే ప్రింట్ కాకుండా డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1050 దొరుకుతుంది మేడం. 1050. అండ్ రాజు గారు మనకి సఖీ ఫ్యాషన్స్ లో పెట్టుబడి సారీస్ దగ్గర నుంచి అన్ని ఉంటాయి కదా. yes మేడం. మా దగ్గర వచ్చి మీకు 350 రూపీస్ స్టార్టింగ్ నుంచి అప్ టు 15-20,000 వరకు కూడా అవైలబుల్ దొరుకుతుంది. ఓకే. పెట్టుబడి సారీస్, పట్టు సారీస్, డిజైనర్ సారీస్ అండ్ ఏ సీజన్ స్పెషల్ ఆ సీజన్ సారీస్ అండ్ మీవి ఓన్ గా డిజైన్స్ ఉంటాయి కదా. ఈ కోటా సిల్క్ ఇవన్నీ ఏంటంటే మేము డిజైన్ గా చేసుకునేటప్పుడు కలర్ కాంబినేషన్స్ కానీ అవి మేము చేసుకుంటాం ఓన్ గా. సో అలా డిజైన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా. కాటన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది. ఇది కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ లో తయారవుతుంది. ప్రింట్ అండ్ ఆ కలర్ కూడా కొంచెం మంచి షైనీ కలర్, చాలా బాగుంటుంది. పైన వచ్చేసి కంప్లీట్ ఒక బనారస్ బార్డర్ అనేది ప్యాచ్ చేస్తున్నాం. మళ్ళీ దాంట్లో ఒక రేషన్ బార్డర్ లాగా ఒక థ్రెడ్ డిజైన్ లాగా వచ్చేటట్టు ప్లెయిన్ దానికి క్రియేట్ చేస్తున్నాం. శారీ అంతా ఇట్లా సెల్ఫ్ ప్రింట్ లాగా డిజైన్ తీసుకుని మంచి పింక్ కలర్ కి మంచి పింక్ కలర్ దాని మీద సెల్ఫ్ డిజైన్ లాగా ప్రింట్ చేసి దీనికి బార్డర్ అనేది హైలైట్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే. కంప్లీట్ ఒక లీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఒక లీఫ్ లాగా డిజైన్ చేసుకుని అందులో బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చేసి బ్లాక్ కలర్ తోటి ఇట్లా డిజైన్ చేస్తాం. సారీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇలాంటిది మనం చిన్న చిన్న పార్టీస్ కి వేసుకున్నా కూడా ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి సేమ్ అనేది కింద బార్డర్ అనేది మనం బనారస్ బార్డర్ అండ్ రా సిల్క్ బార్డర్ అనేది అటాచ్ చేసేస్తున్నాం. ఓకే. సో సారీ మొత్తం కూడా మనకి ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కంటిన్యూషన్ అవుతుంది. అండ్ ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే. దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రేప్ ఇచ్చేస్తున్నాం మేడం. క్రేప్ కలర్ ఇచ్చేస్తున్నాం అనమాట. దీనికి వచ్చి మళ్ళీ సేమ్ బార్డర్ అనేది అటాచ్ చేసేస్తున్నాం అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కాటన్ మీద వచ్చేస్తుంది. బ్లౌజ్ మాత్రం క్రేప్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ ఉందా? లేదు మేడం. ఇదంతా సింగిల్ డిజైన్ వస్తుంది. ఇందులో కావాలంటే డిఫరెంట్ ప్రింట్స్ మీద మనం ఇచ్చేస్తున్నాం. ప్రతి ఒక్క పీస్ కూడా స్పెషల్ గా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు 1050 దొరుకుతుంది మేడం. ఇది 1050. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ బైలు కాటన్ మీద వచ్చి బనారస్ అనేది జాందాని బోర్డర్ అంటారు. ఈ జాందాని బోర్డర్ అనేది ఒక అటాచ్ చేస్తున్నాం అనమాట. దాంట్లో కూడా ఏంటంటే ఒక కంప్లీట్ జరీ వీవింగ్ మీద చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ మీద ఇలా డిజైన్ చేశారు. కంప్లీట్ జాందాని ప్యాచ్ అనేది ప్యాచ్ చేసాం. శారీ మొత్తం సెల్ఫ్ చెక్స్ లాగా డిజైన్ ఇస్తున్నాం. కంప్లీట్ కాంట్రాస్ట్ చెక్స్ లాగా ఇస్తున్నాం. కొంచెం వెరిఫికేషన్ కోసం ఒక వైట్ మీద ఇట్లా డిజైన్ ప్రింట్ ఇస్తున్నాం. సారీ అంతా చెక్స్ లాగా వెళ్తుంది. ఈ చెక్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. కింద బార్డర్ అనేది ఇంకొంచెం కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం అన్నమాట. పైన వచ్చేసి గ్రీన్ వచ్చేసింది, కింద పింక్ అనేది వచ్చేసింది. సేమ్ కొంచెం వెరిఫికేషన్ కోసం వైట్ అనేది ఇచ్చేస్తున్నాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా రిచ్ లుక్ వచ్చేసింది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళు కూడా ఏంటంటే వైట్ మీద ఇచ్చేసి సేమ్ ఏదైతే మనం గ్రీన్ ఇచ్చేస్తున్నాం అదే డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. బ్లౌజ్ అనేది కంప్లీట్
ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం, క్రీమ్ కలర్ మీద బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం సారీ. దానికి కూడా ఏంటంటే ఒక పింక్ కలర్ బ్లౌజ్ తోటి ఇలా డిజైన్ చేస్తాం, ప్యాచెస్ ఇస్తారు. సో హ్యాండ్స్ కోసం వస్తుంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 1400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. 1400 రూపీస్ అండ్ ఇది చక్కగా పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఆర్గంజా ఫ్యాబ్రిక్ అంటారు మేడం, ఇది కాటన్ లోనే ఆర్గంజా ఫ్యాబ్రిక్ అంటారు. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ వస్తుంది, చాలా లైట్ వెయిట్, స్మూత్ అండ్ ఫాల్ ఫ్యాబ్రిక్ అన్నమాట. దీనికి వచ్చేసి కూడా మన ప్లెయిన్ వచ్చేసి జస్ట్ కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ బార్డర్ ఇచ్చేస్తున్నాము. కిందంతా సెల్ఫ్ చెక్స్ లాగా తీసుకుని అందులో ప్రింటెడ్ అనేది క్రియేట్ చేసాం అనమాట. కంప్లీట్ ఇట్లా ఒక డిజైన్ లాగా, వేవ్స్ డిజైన్ లాగా డిజైన్ చేసాము. దీనికి కింద బార్డర్ అనేది హైలైట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ స్టైల్ లాగా తీసుకుని కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసుకుని అందులో కూడా 2 టైప్ ఆఫ్ డిజైన్ లాగా ప్రింట్ చేసాం అనమాట. సెల్ఫ్ చెక్స్ లాగా ఇచ్చేసుకుంటూ మళ్ళీ అందులో డిజైన్ అనేది క్రియేట్ చేసాం. ఇది మళ్ళీ ఒక వీవింగ్ లాగా చిన్న బార్డర్ ఒకటి, పెద్ద బార్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సారీ మొత్తం కూడా ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది కూడా మనకి స్కర్ట్ బార్డర్ రావడం వల్ల చాలా హైలైట్ అవుతుంటుంది. దీనికి అనేది పళ్ళు కూడా మనం జస్ట్ ఇట్లా ప్రింటెడ్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, స్కర్ట్ బార్డర్ ఏదైతే కలర్ కాంబినేషన్ బ్లూ తీసుకున్నామో సేమ్ దాంట్లో చెక్స్ లాగా ఇచ్చేసి ఇట్లా ప్రింట్ చేసాం అనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనం సన్న ప్రింట్ ఇచ్చేస్తున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ లాగా ఇస్తున్నాము. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి సెల్ఫ్ ప్రింట్ అనేది ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల కొంచెం గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనకి కూడా ఇది పెద్ద బార్డర్ కంటిన్యూషన్ అవుతుంది, బాగుంటుంది. అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. ఇందులో కూడా మీకు 7 కలర్స్ మన దగ్గర అవైలబుల్ దొరుకుతాయి. 7 కలర్స్ దొరుకుతాయి. మరి దీని కాస్ట్ వచ్చి మనకు 870 రూపీస్ పడుతుంది. సో 870 అనేది చాలా రీజనబుల్. ముఖ్యంగా మనకి ఆఫీస్ వేర్ వీటన్నిటి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నారు, చూడడానికి కూడా చాలా బాగుంది. మరి ఒకసారి కట్టి చూద్దాం, ఇంకేదైనా కలర్ కూడా కట్టి చూద్దాం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఇందులో మనం గ్రీన్ కలర్ శారీ చూసాం అండ్ ఇప్పుడైతే మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటివి చాలా కంఫర్ట్గా ఉంటాయి, సాఫ్ట్ మెటీరియల్. సో ఫస్ట్ మనం పై బార్డర్ చూసుకున్నట్టయితే ఆరెంజ్తో అవుట్లైన్ ఇచ్చారు అండ్ కిందంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ ఇచ్చి అందులో కూడా మనకి ఆరెంజ్ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ మనకి చెక్స్ డిజైన్ తీసుకున్నారు, ప్లస్ రెడ్ కలర్తో స్లైట్ డిజైన్ అన్నది మనకు ఉంటుంది. అండ్ ఇంకా బార్డర్ మనకి కంప్లీట్ స్కర్ట్ బార్డర్ హైలైట్ చేశారు. ఇక్కత్ డిజైన్ స్టైల్లో మనకి 2 కలర్ కాంబినేషన్లో ఈ బార్డర్ అంతా ఉంటుంది. 3 కలర్ కాంబినేషన్లో ఈ బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ దీనికి మన బార్డర్కి హైలైట్ అవ్వడం కోసం మనకి మధ్యలో కడ్డీ బార్డర్ కూడా వేరియేషన్ ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ మాత్రం మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో కడ్డీ బార్డర్, కింద కూడా అదే కడ్డీ బార్డర్ మనకి ఫినిషింగ్ ఇచ్చారు. సో సారీ పైనుంచి కింద వరకు చూసుకుంటే మనకి కంప్లీట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ పార్ట్లో కూడా మనకి ఈ ఆరెంజ్ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, మధ్యలో రెడ్ వేవ్స్ అన్న కూడా కంటిన్యూ అవుతాయి. అండ్ కింద బార్డర్ కూడా యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు వచ్చేసరికి మనకి సింపుల్ చెక్స్ అనేవి మనకి ఫినిషింగ్లో ఇచ్చారు. సో మనం ఏదైతే కలర్ కాంబినేషన్ బార్డర్లో తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్తో ఇలా ఫినిషింగ్ చెక్స్ అనేవి మనకి పళ్ళులో ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, లేదా ఇలా గోల్డ్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో శారీ కడితే మాత్రం ఇంత అందంగా ఉంటుంది. బనారస్లో జూట్ వీవింగ్ అంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ వచ్చేసి కడ్డీ బార్డర్ తీసుకున్నాం పైన అంతా. కిందకు వచ్చేటప్పటికి ఒక బ్లూ కలర్ డిజైన్ తీసుకున్నాం, సెల్ఫ్ వీవింగ్ చేసుకుంటూ వస్తుంది. దీనికి హైలైట్ ఏంటంటే కలర్ కాంబినేషన్, జస్ట్ ప్లెయిన్గా ఉన్నా కానీ చాలా కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంటుంది. కింద బార్డర్ మాత్రం స్కర్ట్ బార్డర్ లాగా ఇట్లా డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా 2 టైప్ ఆఫ్ బార్డర్ తీసుకున్నాం, రెడ్ అండ్ పీచ్ కలర్. మళ్ళీ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ గోల్డెన్ వచ్చేస్తున్నాం. ఈ మెయిన్ కలర్స్ 3 కలర్స్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది, రిచ్గా ఉంటుంది. ఓకే, సో ఇందులో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది మేడం. సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ కంటిన్యూషన్ అవుతుంటుంది. పళ్ళు కూడా మనం సేమ్ బార్డర్ లో కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సేమ్ మనకి బ్లూ, రెడ్ అండ్ పింక్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాము. బ్లౌజ్ అనేది ఇది కంప్లీట్ గోల్డెన్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. మనం బార్డర్ ఏదైతే అటాచ్ చేస్తామో సేమ్ బార్డర్ తోటి బ్లౌజ్ అనేది కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఈ బ్లౌజ్ తోటి సారీ రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఉంటాయా? యా మేడం, ఇందులో కూడా మీకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో ఈ 3 కలర్స్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ కాస్ట్ వచ్చి మనకు 1200 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, సో 1200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మరి ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? కాటన్లోనే కోరా ఫ్యాబ్రిక్ అంటారు మేడం, చాలా బాగుంటుంది. బ్లాక్ కంప్లీట్ బ్లాక్ మీద వచ్చేస్తుంది. పైన వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ బార్డర్ లాగా తీసుకున్నాము. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఒక రెడ్ బార్డర్ కూడా చిన్నదే అటాచ్ చేశారు అనమాట. శారీ ఎంత ఏంటంటే పై పార్ట్కి వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. అందులో కూడా ఒక చిన్న టచ్ అప్ లాగా రెడ్ కలర్ ది బుట్టి స్టైల్ ఇచ్చేస్తున్నాం. శారీ పై పార్ట్ అంతా చిన్న బుట్టీస్ తోటి, కింద బార్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేస్తాను. ఇలా వచ్చేస్తుంది. కింద బార్డర్ అంతా ఒక వేవ్స్ డిజైన్ లాగా తీసేసుకుంటూ అందులో కూడా ఒక లోటస్ డిజైన్, ఫ్లవర్స్ డిజైన్ లాగా తీసుకొని సేమ్ మీనా వర్క్ లాగా ఒక రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాం. కిందకు వచ్చేటప్పుడు
కూడా కంప్లీట్ టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చేసి డిజైన్ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తాం. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే డిజైన్ వెళ్తుంది. బ్లాక్ మీద మనకి జెరీ వర్క్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అయింది ఉంటుంది సారీ. ఇది వచ్చి మళ్ళీ కోరా సిల్క్ వచ్చినప్పుడు కొంచెం షైనింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ ఎప్పుడైనా కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ వస్తుంది, క్యారీ చేయడానికి మెయిన్ వచ్చి దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ మేడం. అండ్ ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ వచ్చి రెడ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో మనం బుటీస్ అన్నిట్లో కూడా మధ్యలో రెడ్ తీసుకున్నాం కాబట్టి క్వైట్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 2200 లో దొరుకుతుంది. 2200. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? కాటన్ మీద కంప్లీట్ కాటన్ మీద ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ శారీ మీద ఇచ్చేస్తున్నాం. పైన వచ్చేసి సేమ్ కడ్డీ బార్డర్ లాగా ఒక ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. శారీ అంతా జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేసుకుంటే దీనికి వచ్చి కింద బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. కంప్లీట్ జరీ వీవింగ్ మీద ఇచ్చేస్తున్నాం. ఒక లైట్ కలర్ పీచ్ కలర్ మీద గోల్డెన్ జరీ గోల్డ్ కలర్ తోటి డిజైన్ లాగా ఇట్లా క్రియేట్ చేస్తాం అనమాట. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఆ ఫ్లవర్ డిజైన్ మనకి త్రూ అవుట్ సారీ కంటిన్యూషన్ అవుతుంటుంది. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా సింపుల్ గా డిజైన్. బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ ఇట్ గోల్డెన్ కలర్ మీద ఇచ్చేస్తాం. ఓకే, సో మెయిన్ ఎక్కువ కూడా గోల్డ్ వీవింగ్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనం గోల్డెన్ లాగా గోల్డ్ తీసుకున్నాం. కంప్లీట్ కాంట్రాస్ట్ మీద ఉంటుంది కాబట్టి చాలా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో మన కలర్ వేరియేషన్స్ ఉంటాయా? యా మేడం, దీంట్లో కూడా మీకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు 1700 రూపీస్ లో దొరుకుతుంది. 1700 రూపీస్. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? 3 కలర్ వేరియేషన్స్. ఓకే, పైన అంతా వచ్చి ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. ఇదంతా బనారస్ బార్డర్ ప్యాచ్ చేస్తున్నాం. కిందకి వచ్చేటప్పటికి ఒక బ్లాక్ కలర్ మిడిల్ లో మాత్రం క్రీమ్ డిజైన్ తీసుకున్నాము. కింద అనేది హైలైట్ అవుతుంటుంది. మస్టర్డ్ బ్లాక్ అండ్ క్రీమ్ మస్టర్డ్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఈ మస్టర్డ్ లో కూడా ఏంటంటే డిజైన్ ఇచ్చేస్తున్నాం అనమాట. కంప్లీట్ ఒక జరీ వీవింగ్ లాగా బోర్డ్స్ డిజైన్ ఇచ్చేస్తున్నాం అనమాట. సేమ్ బనారస్ ప్యాచ్ అనేది మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. కింద కొంచెం రిఫ్లెక్షన్ కోసం బ్లాక్ అనేది బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాం. సో ఈ 3 కలర్స్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్, బ్లాక్, క్రీమ్ అండ్ ఎల్లో కలర్. అండ్ దానిపైన కూడా మనకి వీవింగ్ గోల్డ్ వీవింగ్ ఇచ్చారు కాబట్టి హైలైట్ అవుతుంటుంది. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది డిజైన్ కంటిన్యూ అవుతుంది మేడం. సేమ్ పళ్ళు అంటే పర్టికులర్ గా రాదు మేడం. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తున్నాం. సో క్వైట్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ ఇచ్చేస్తున్నాం. సేమ్ బార్డర్ హ్యాండ్స్ కి వచ్చి బనారస్ బార్డర్ అటాచ్ చేస్తాం. అండ్ దీని మీద మనం బ్లాక్ కలర్ కానీ డిజైన్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ 3 కలర్స్ లో కూడా మనకి వేరియేషన్స్, కలర్ కాంబినేషన్స్ ఇదంతా డిజైనర్ పీస్ సింగిల్ గా దొరుకుతుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు 2200 లో దొరుకుతుంది. 2200. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాంబినేషన్ డే టైం బాగుంటుంది, నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. పైన వచ్చేసి కంప్లీట్ ఒక కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ తీసుకున్నాం. అందులో మధ్యలో కొంచెం రిఫ్లెక్షన్ కోసం ఒక ప్యాచ్ అనేది యూజ్ చేశారనమాట. సారీ ఎంత ఏంటంటే మల్టీ ఇట్లా వ్యూస్ డిజైన్ లాగా పోతుంది. ఇదంతా షోల్డర్ పార్ట్ మీద వచ్చేస్తుంది. దీనికి బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. షోల్డర్ పార్ట్ వరకు వచ్చేసేటప్పటికి ఇలా బార్డర్ అనేది చేస్తున్నాం అనమాట. సీక్వెన్స్ మీద ఒక మళ్ళీ సీక్వెన్స్ డిజైన్ లాగా ఇట్లా డిజైన్ చేస్తాం. ఈ బార్డర్ అనేది దీనికి హైలైట్ అవుతూ ఉంటుంది. బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా నార్మల్ గా వీవింగ్ తీసుకుంటారు. ఇక్కడ మనకి చిప్ వర్క్ చేసి ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా వచ్చేటట్టు మళ్ళీ పింక్ కలర్ మీద అండ్ అవుట్లైనింగ్ ఇచ్చేస్తాం. ఓకే, సో షోల్డర్ పార్ట్ మాత్రం ఇలా క్రాస్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, కుచ్చుల దగ్గరకు వచ్చేటప్పుడు ప్లెయిన్ డిజైన్ అనేది హైలైట్ చేస్తుంది. సో ఇది మనకి లంగావోని స్టైల్ సారీ లాగా వచ్చేస్తుంది. పైన కూడా ఫుల్ వేవ్స్ ఉంటుంది అండ్ ఫ్రిల్స్ వచ్చేసరికి మనకి జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. ప్లెయిన్ లాగా వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ లాగా బుట్టి స్టైల్ ఇచ్చేస్తున్నాము. కింద బార్డర్ కూడా దీనికి ఇలా ఇచ్చేస్తున్నాం అన్నమాట. కిందకి వచ్చేటప్పుడు కుచ్చుల పార్ట్ వచ్చేటప్పుడు బనారస్ లో ఇట్లా బార్డర్ లాగా అటాచ్ చేస్తున్నాం. ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం కిందకి వచ్చేటప్పటికి. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. కుచ్చుల పార్ట్ అంతా ఇట్లాగే వెళ్తుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇలా తీసుకున్నాం. సో పింక్ కలర్ మనం ఎక్కువ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి మనకి బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి ప్యాచ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2500 లో దొరుకుతుంది. 2500. ఓకే, సో నెక్స్ట్ సారీ చూసేద్దామా? కాటన్ టిష్యూ మీద ఎల్లో ప్యాచ్ తీసుకున్నాము. పైన వచ్చేసి ఒక పింక్ బోర్డర్ లాగా హైలైట్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ కలంకారీ ప్యాచ్ చేస్తున్నాం. జూట్ మీద కలంకారీ ప్రింట్ ఇచ్చేసి అది ఒక ప్యాచ్ చేస్తున్నాం అనమాట. కింద బార్డర్ కూడా సేమ్ డిజైన్ కలంకారీ ప్యాచ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఈ కలంకారీ ప్యాచ్ మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ అవుతుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. బ్లౌజ్ అనేది ఒక ప్రింటెడ్ స్టైల్ లోగా ఇచ్చేస్తున్నాం. ఒక కలంకారీ స్టైల్ లాగా కాంట్రాస్ట్ లాగా మనం ఇలా ప్రింట్ అనేది ఒక ఫ్లవర్ ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నాం బ్లౌజ్. ఓకే, సో ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? యా మేడం, ఇందులో కూడా మనకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. అంటే ప్యాచ్ అనేది మనకి సేమ్ ఉంటుంది. ఇది మనకి మిడిల్ లో మాత్రం కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1950 లో దొరుకుతుంది. 1950 రూపీస్. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో ఉన్నాయి. మరి రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సమ్మర్ స్పెషల్స్ లో అన్ని కూడా ఒక యూనిక్ పీసెస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ సారీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.